ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరు అందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయాన దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 90వ కీర్తన 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. ఇక్కడ దైవజనుడైన మోషే ప్రార్థిస్తూ ఉంటున్నాడు. ఏమని అంటే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచును. దేవుని యొక్క మీ యొక్క కృపతో మమ్మల్ని తృప్తిపరచును, అప్పుడు మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించడము. ఎప్పుడైతే దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటుందో అప్పుడు మన యొక్క దినములన్నీ కూడా ఉత్సాహంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా దేవుని యొక్క కృప ఎంతో బలమైనది కదండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకొందురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఉదయం లేవగానే మనం దేని కొరకు ఎదురు చూడాలా, వేటి కోసం మనం వెతకాలి అంటే నిజంగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించటానికి కోసం మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. దేవుని కృపను పొందుకొని లాగున ఉదయం లేవగానే మనం ఏం చేయాలి అంటే ఎదురు చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థన చేయాలి. నిద్ర లేచిన వెంటనే ప్రార్థించేటువంటి అనుభవంలోనికి మనము రావాలి. ఉదయం నిద్ర లేవగానే సెల్ ఫోనో లేకపోతే న్యూస్ పేపర్ చదవటమో ఇలాంటివి కాదు, కానీ ఉదయం నిద్ర లేవగానే మనం చేయవలసినటువంటిది మొట్టమొదటి అంశం ఏంటి, పాయింట్ ఏంటి అంటే దేవుని యొక్క కృప కొరకు మనం వేచి దేవుని సన్నిధిలో అడిగి పొందుకునేటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా దేవుని యొక్క కృప కొరకు నువ్వు ఎదురు చూస్తావో అప్పుడు ఆ దినాన్ని అంతటిని కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు చక్కటి రీతిలో నడిపిస్తాడు. ఆ రోజు చేస్తున్నటువంటి నీ ప్రతి పనులలో కూడా దేవుని యొక్క కృప తోడుగా ఉంటుంది. నువ్వు చేయబోతున్నటువంటి ప్రతి ప్రయత్నాలను కూడా ఆయన సఫలపరిచే దేవుడిగా ఉంటున్నాడు. ఆమేన్. మరి ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో అందరం కూడా ఏకీభవించండి. పరిశుద్ధ ఆత్మదేవ, సర్వోన్నతుడా, సజీవుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. కృపలో మీరు సహాయం చేయండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని కూడా మీ కృప చేత బలపరచమని అడుగుచుంటున్నాం, స్థిరపరచమని అడుగుచుంటున్నాం. చక్కటి ఆరోగ్యంలో నీ బిడ్డలకు దయచేసిన ఆయన ఈ దినానంతటిని కూడా నీ బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.